సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అంతా శుభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు కూడా సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, సాధ్యమైనంత వరకు ఎవరికీ తెలియనటువంటి విషయాలు అభిమానులకి తెలిసుండొచ్చు క్రోడీకరించి మీ ముందు ఒక పూల గుత్తిలాగా నేను సమకూర్చి ఒక దండలాగా పేర్చి మీ ముందుంచేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. వీటిని సహృదయంతో అర్థం చేసుకొని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో అంతా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కొన్ని విషయాలు మిగిలిపోయాయి, వాటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మనం జనవరి 1 తర్వాత సంక్రాంతి, భోగి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఆయన భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేసేవారు. ఎందుకంటే సంక్రాంతి హీరో అని చెప్పేసి కృష్ణని అనేవారు కూడా. కొన్ని సినిమాలు అయితే జనవరి 1న రిలీజ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామీణ వాతావరణంలో ఎలా ఉంటుందంటే, పల్లెటూరులో ఈ సినిమాలు అనేటప్పటికీ చాలా ఎంటర్టైన్మెంట్. కాబట్టి కృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిందంటే అది సూపర్ డూపర్ హిట్ అనేటువంటి టాకు ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఉండేది. కాబట్టి ఆయనకి సంక్రాంతికి ఒక సినిమాని ఖచ్చితంగా తయారు చేసేవాళ్ళు, సంక్రాంతికి రిలీజ్ చేసేవాళ్ళు కూడా. ఆ విధంగా ఆయన్ని సంక్రాంతి హీరో అనేటువంటి ముద్ర కూడా పడింది. అయితే ఇక్కడ మన వ్యక్తిత్వంలో చెప్పుకోదగిన విశేషం ఏంటంటే, 1965లో సినిమా ఇండస్ట్రీలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ ఎలా ఉండేవంటే, మార్నింగు టిఫిన్ సెక్షను, మధ్యాహ్నం భోజనం, అలాగే నైట్ టైము ఎలానో షూటింగ్స్ ఉన్న వాళ్ళకి నైట్ భోజనం అన్నీ ఉంటాయి. అయితే ఈ భోజనం టిఫిన్ దగ్గరికి ఎలా ఉందంటే ఓన్లీ 2 ఐటమ్స్ పెట్టేవాళ్ళు, ఇడ్లీ, గారె. మధ్యాహ్నం వచ్చేప్పటికి ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్, అది కూడా ఏంటంటే ప్యాక్ చేసేసేవాళ్ళు. ఏదైనా ఆ కూర ఉందనుకోండి, ఆ కూరని ప్యాక్ చేసేయాలి, అదంతా విప్పుకోవాలి. ఆ ప్యాక్ చేసిన వాటిని విప్పుకొని అది వేసుకోవాలి. ఇలాగ ఉండేది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఇలాగే ఇచ్చేసేవాళ్ళు. ఆ ప్యాకెట్లని పాలిథిన్ కవర్స్లోనో లేకపోతే ఇలాంటి వాటిలో ఉండేవి. వాటిని విప్పుకొని తినాలంటే ఒక ఫిక్స్డ్గా ఎంతే ఉండేది. అది కృష్ణ చూశారు. చూసి భోజనం దగ్గర ఏంటి కవర్స్ విప్పుకోవడం, ఈ పాలిథిన్ కవర్స్ విప్పుకోవడం, ఈ తినటం ఇలాగ కొంచెం నాకే ఇబ్బందిగా ఉంది అని అనుకునేవారు. అనుకుని అప్పట్లో నాన్ వెజిటేరియన్ కాదు, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఉండేది. ఆయన అనుకున్నారు, నేను ఇలా కాదు, నేను కనుక సినిమా కనుక తీస్తే అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన బురిపాలెం నుంచి వచ్చారు. బురిపాలెంలో మనిషి డబ్బులు ఇస్తే ఎంత ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ అన్నం కనుక కడుపు నిండా పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఈ సిద్ధాంతాన్ని ఆయన నమ్ముకున్నారు. నమ్ముకొని ఆయన ఏం చేసేవారంటే 1969లో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద అగ్ని పరీక్ష అనేటువంటి సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు మొట్టమొదట 5 రకాల టిఫిన్స్, ఇడ్లీ, మరి గారె, ఊతప్పం, ఇలాగా రకరకాల డిషెస్ మార్నింగ్ పూట బ్రేక్ఫాస్టు. తర్వాత ఇలాగా మీరు అన్నట్టు ప్యాకింగ్ కాకుండా అప్పటికప్పుడు వేడివేడిగా ఎంత కావాలంటే అంత వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళకి పెట్టేటువంటి పద్ధతి. పెట్టడం అంటే బఫే సిస్టమ్ కాదండి, అందరినీ కూడా ఒక సహబంతి భోజనంలాగా పెట్టి తరచి వడ్డించడం అన్నమాట. ఎవరికి ఎంత కావాలి, ఏమి కావాలి అని అడిగి కొసరి మీకు కాకినాడలో సుబ్బయ్య హోటల్ ఒకటి ఉంది. కాకినాడ సుబ్బయ్య హోటల్లో అయితే ఇదే ప్రత్యేకత. వచ్చి మరీ కొసరి అడిగి వడ్డించేవారు ఆ ఓనరు. ఇప్పటికీ కూడా అదొక ప్రత్యేకతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఆయన ప్రొడ్యూసర్గా అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టించి అందరినీ కూడా హ్యాపీగా, అంటే అంతకు మించిన ఆనందం లేదు అనేటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనలో ఉండేది. కాబట్టి అలాగే ఈవినింగ్ వచ్చేప్పటికి స్నాక్స్, ఆయనకి సున్నుండలు అంటే బాగా ఇష్టం.
కరెక్ట్‌గా 4 గంటలయ్యేటప్పటికి సున్నుండలు రెడీ అయిపోయేవి. ఆ సున్నుండలు తీసుకొచ్చి ఆయనకిస్తే, ఆ సున్నుండలు కూడా ఆయన తినేవారు. ఆయన చేతులు చూస్తే మనకి సినిమాల్లో చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. కానీ ఆయన చేతులు బాగా రఫ్ అనమాట. చాలా తిండి మీద కూడా ఆయనకి మంచి ఇంట్రెస్టు. నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ, వెజ్ ఐటెమ్స్ కానీ, సున్నుండలు గానీ, స్వీట్స్ గానీ, ఇవన్నీ గూడా ఆయనకి బాగా ఇష్టం. ఈస్ట్ గోదావరి నుంచయితే ఆయన తాపేశ్వరం నుంచయితే కాజాలు ఇలాంటివి గూడా ఈ షూటింగులకి భోగి మంటలు, రామచంద్రాపురం ఇలాంటి వాటికి వచ్చినప్పుడు కూడా అనేక రకాలైన స్వీట్లు అక్కడ లోకల్‌గా ఉన్నవి ఆయన ప్యాక్ చేయించి తీసుకెళ్ళేవారు. వాటిని ఇష్టపడేవాళ్ళు. అలాగే విజయవాడకొచ్చేప్పటికి విజయవాడ, గుంటూరు ఈ పికిల్స్ ఉంటాయి కదా! ఈ పికిల్స్ అన్నా కూడా ఆయనకి బాగా ఇష్టం. ముఖ్యంగా గుంటూరు గోంగూర. ఈ గుంటూరు గోంగూరని ఆయన ప్రత్యేకంగా అక్కడ తయారు చేయించి వాటిని హైదరాబాద్‌లో గానీ, చెన్నైలో గానీ ఉన్నప్పుడు వాటిని తెప్పించి వాటిని కూడా ఒక ప్రత్యేక మెనూలాగా భోజనంలో వడ్డించి అలా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా చేసేవాడు. ఒక సిబ్బందే కదండీ! ఆయన 100 డేస్ ఫంక్షన్ చేసినప్పుడు అభిమానులకు కూడా ఆ రకమైనటువంటి భోజనమే వడ్డించి వాళ్ళని హ్యాపీగా ఉండేటట్టుగా చేసేవాళ్ళు. భోజనం అంటే ఏదో 2, 3 ఐటెమ్స్ కాదు. కనీసం ఒక 15 ఐటెమ్స్‌తో ఆయన భోజనం అభిమానులకి పెట్టండి అని చెప్పేసి పైగా పురమాయించేవాళ్ళు. బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు కదా! హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. వీళ్ళిద్దరూ కూడా పర్యవేక్షణలో అందరినీ కూడా ఇది లేదు, ఇది కాదు అన్నది కాకుండా అందరూ కూడా హ్యాపీగా తినాలి అని చెప్పేసి కొసరి వడ్డించేటువంటి పద్ధతి ఆయన శతదినోత్సవ దాంట్లో కూడా చేయటం జరిగింది. ఇక్కడ ఇంకొక కొసమెరుపు ఏంటంటే అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పోస్ట్ మ్యాను, నేను చెప్పాను కదా అల్లూరి సీతారామరాజు అంతా కూడా ఈ రంపచోడవరం ఇలాంటి ప్రాంతాల్లో జరిగింది. ఆయన అక్కడే హట్స్ అది వేసుకొని ఉన్నారనమాట. నడుచుకుంటూ వచ్చి చెన్నై నుంచి వచ్చేటువంటి పోస్టు ఇచ్చేవాళ్ళు. ఒకసారి కృష్ణ చూశారు ఇతను నడుచుకుంటూ వచ్చి ఇలాగ పోస్ట్ ఇవ్వటం అది చూసి తన ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పారు, ఒక సైకిల్ కొని అతనికి ఇవ్వండి అని చెప్పి. అలాగే ఎందుకంటే పాపం నడుచుకుంటూ వస్తున్నాడు కదా, అతను సైకిల్ లేకుండా ఎంత దూరం అలా నడుస్తాడని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నానండి, 1970స్లో ఒక సైకిల్ కొని అతనికి గిఫ్ట్గా బహుకరించినటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనకుంది. అలాగే మాడుగుల హల్వా ఆ ఏరియాలో చాలా ఫేమస్. వ్యక్తుల్ని పంపించి మాడుగుల హల్వాని తెప్పించి అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చినటువంటి తన అభిమానులకి, తన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి రోజు కూడా అది ప్రత్యేకమైన డిష్గా పెట్టేవాళ్ళు. అంతేకాదు తను షూటింగ్ పూర్తయ్యి తునిలో ట్రైన్ ఎక్కారు. తునిలో ట్రైన్ ఎక్కినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా 15 కేజీలు హల్వాని ప్యాక్ చేయించి గిఫ్ట్ ప్యాక్ కింద మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇది అందజేయండి అని చెప్పేసి ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి కూడా ఆయన అందజేశారు. ఈ 15 కేజీలు మాడుగుల హల్వా కాకుండా అటు పక్కన అంటే తుని ఇటు ప్రాంతాల్లో దొరికేటువంటి స్వీట్స్, ప్రత్యేకమైన స్వీట్స్ కూడా ఒక 15 కేజీలు కూడా గిఫ్ట్ ప్యాక్ చేయించి తన మా ఉన్న సభ్యులందరికీ కూడా ఇచ్చి పంపించారు. అంటే తన వాళ్ళు తినటమే కాదు, తన యూనిట్ వాళ్ళు తినటమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆ రుచులు వాళ్ళు తినాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి అందజేసినటువంటి ఒక మంచి వ్యక్తిత్వం, అన్నదాత అని కూడా అనుకోవచ్చు. అంటే పల్లెటూరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు చిన్నప్పుడు మీకు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, ఎవరైనా ఇంటికి వెళ్తే మంచినీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చేవాళ్ళు. అది ఒక 50-60 ఏళ్ల క్రితం ఉండేది ఈ సాంప్రదాయం. అలాగే బురిపాల నుంచి వచ్చినటువంటి కృష్ణకి ఆ పల్లెటూరు కల్చర్ మనసులో ఉందేమో, అందరూ కూడా మంచి తిండి తినాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పెట్టినటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఇది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం తన బర్త్డేస్ జరిగినప్పుడు కూడా అభిమానులు వస్తే దాదాపుగా చాలా మంచి ఐటమ్స్ తయారు చేయించి వాళ్ళందరికీ కూడా పెడతారండి. అది చాలామందిలో అరుదుగా ఉంటుంది.
తిండి పెట్టడం, ఆ తిండి పెట్టడం గొప్ప కాదండి. తిండి పెట్టడం అనేది మనసుతో పెట్టడం. ఏదో తినేసి వెళ్ళిపోతారు బఫేలాగా అని కాకుండా మనస్ఫూర్తిగా పెట్టడం, హాయిగా పెట్టడం, కడుపు నిండా పెట్టడం. ఇది సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నటువంటి గొప్ప గుణం. ఈ గుణం మీలో ఎంతమందికి తెలుసు? మీ అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అది మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.